ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికై ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. ఈరోజు స్థిరవారం లేదా శనివారం. శని యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. శని దుఃఖకారకుడు. శని ద్వారా ఏర్పడేటువంటి దోషాలు దూరం చేసుకుని తద్వారా ప్రయోజనాలు పొందటానికి సులభ మార్గాలు శ్రీరస్తోంసంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, శుక్లపక్షం. ఈరోజు తిథి శుద్ధ దశమి ఉదయం 11 గంటల 6 నిమిషాల వరకు ఉంది. నక్షత్రం ఉత్తర, రాత్రి 12 గంటల 14 నిమిషాల వరకు. రాహుకాలం ఉదయం 9 గంటల నుంచి 10 గంటల 30 నిమిషాల వరకు. ఇప్పుడు గ్రహాల స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం వృషభ క్షేత్రంలో, రవి సంచారం కూడా వృషభ క్షేత్రంలో కానీ శత్రుక్షేత్రం. కేతు సంచారం కన్యా క్షేత్రంలో, శని సంచారం కుంభక్షేత్రంలో, స్వక్షేత్ర స్థితి, మూల త్రికోణ స్థితి. కుజ రాహుల సంచారం మీనరాశిలో, బుధ శుక్రుల సంచారం మేషక్షేత్రంలో. ఇది ఈ రోజునటువంటి గ్రహస్థితి. దీని ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా గోచారపరంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సమర్థతతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా ఉత్తమ విజయాలు చేకూరుతాయి. ఆశించినటువంటి ప్రయోజనకర కార్యక్రమ నిర్వహణ నిర్విఘ్నంగా కొనసాగించి విజయాలు సాధించగలుగుతారు. అసాధ్య కార్యక్రమాలు సుసాధ్యం చేయగలుగుతారు. మెరుగైనటువంటి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో విజయాలను కలిగిస్తాయి. ఆర్థిక శక్తి పెరుగుతుంది. మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా గుర్తింపు లభిస్తుంది. మంచి అవకాశాలు మహిళలు చేజిక్కించుకోగలుగుతారు. సంతోష వార్తలు వింటారు. శుభ ప్రయత్నాలు గృహపరంగా కూడా కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. వ్యాపార రంగం వారికి అనిశ్చితి తొలగుతుంది. వ్యాపార అభివృద్ధికి చేసేటువంటి ప్రయత్నాలు సులభ రీతిలో విజయాల్ని కలిగిస్తాయి. ఈరోజు మేషరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సంకట పరిస్థితులు ఆర్థికంగా కొనసాగుతాయి. నిర్ణయాలు వేగవంతంగా తీసుకోలేకపోతారు. సందిగ్ధత కొనసాగుతుంది. మంచి ఉద్దేశాలు ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలలో సమస్యలు కూడా సమాంతరంగా ఉంటాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం తగ్గుతుంది. ఆశాజనకమైనటువంటి వాతావరణం వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో మాత్రం కొనసాగుతుంది. ఆరోగ్య విషయంలో ఖర్చులు పెరుగుతాయి. మహిళలు జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి సమయం ఇది. కార్యక్రమ నిర్వహణలో ఒడిదుడుకులు కొనసాగుతాయి. వ్యాపార రంగం వారికి అనిశ్చితి ఆర్థికంగా ఉంటుంది. ఆశించినటువంటి ఫలితాలు ఆశించినటువంటి విధంగా పొందలేకపోతారు. ఈరోజు వృషభ రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి మహాకాళి అమ్మవారిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 8. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం నీలం. ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆకర్షణీయమైనటువంటి సంభాషణల ద్వారా ఇతరులను ఆకట్టుకోగలుగుతారు. ఇబ్బందికర పరిస్థితుల్ని, సమస్యల్ని పరిష్కరించుకునేటువంటి శక్తి సామర్థ్యాలు కొనసాగుతాయి. వ్యయం ఆకస్మికం. మెరుగైనటువంటి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాలు మెల్లమెల్లగా లభిస్తాయి. ఆశించినటువంటి ప్రయోజనకర కార్యక్రమ నిర్వహణ మహిళలు కొనసాగించగలుగుతారు. స్థిరాస్తి విషయాల్లో అనుకూలత కొనసాగుతుంది. భూ సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. విదేశీ ప్రయాణాలు వంటివి ఉపకరిస్తాయి. వ్యాపార రంగం వారికి ఆర్థిక విషయాలు ఆకస్మికంగా లాభిస్తాయి. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో ప్రోత్సాహం ఉంటుంది. విద్యార్థులకి మంచి అవకాశాలు సద్వినియోగపరుచుకునేటువంటి ధీశక్తి కొనసాగుతుంది. మంచి నిర్ణయాలు న్యాయవాద వృత్తి వారికి ఆర్థిక పరంగా లాభిస్తాయి. ఈరోజు మిథున రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని వ్యయాన్ని నియంత్రించి అనుకూలంగా మరల్చుకుని విజయాలు సాధించడానికి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ.
ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే శ్రమతో కూడిన విజయాలు ప్రాప్తిస్తాయి. అనుకున్నది ఒకటి, జరిగేది మరొకటి రీతిలో కార్యక్రమాలు కొనసాగుతాయి. అయోమయ పరిస్థితుల్ని క్రమక్రమంగా అర్థం చేసుకుని అనుకూలంగా మరల్చుకుని విజయాలు సాధించగలుగుతారు. ప్రతిభ ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాల్లో అవరోధాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. శారీరక శ్రమ అధికమవుతుంది. ఆరోగ్య విషయంలో ఖర్చులు కూడా కొనసాగుతాయి. మహిళలకు ఆర్థిక వ్యవహారాలు ఆచితూచి వ్యవహరించాల్సినటువంటి సమయం ఇది. ఆరోగ్య విషయంలో ఆకస్మిక చిక్కులు, సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. రాజకీయ రంగం వారికి గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు వృత్తిపరంగా కొనసాగుతాయి. సందిగ్ధ పరిస్థితులు న్యాయవాద వృత్తి వారికి ఉంటాయి. వ్యాపార విజయాలకే చేసేటువంటి ప్రయత్నాలు వైద్య వృత్తి వారికి క్రమక్రమంగా కలిసి వస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే అయోమయ పరిస్థితులు ఆర్థికంగా ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. శీఘ్రగతి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ప్రతిబంధకాలు ఒక్కొక్కటిగా పరిష్కరించుకునేటువంటి దిశగా చేసేటువంటి ప్రయత్నాలు లాభిస్తాయి. మానసిక ఉల్లాసం పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు క్రమక్రమంగా కలిసి వస్తాయి. సంబంధ బాంధవ్యాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. మహిళలకు ఆకస్మిక చిక్కులు, సమస్యలు ఆర్థిక పరంగా ఏర్పడినప్పటికీ సవరించుకోగలుగుతారు, సమర్థించుకోగలుగుతారు, అనుకూలంగా మరల్చుకోగలుగుతారు. ప్రతిభ వైద్య వృత్తి వారికి కొనసాగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు న్యాయవాద వృత్తి వారికి కలిసి వస్తాయి. అనిశ్చిత పరిస్థితులు వ్యవసాయ రంగం వారికి తగ్గుతాయి. రుణ ఒత్తిళ్ల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఆర్థిక విజయాలకై తహతహ పెరుగుతుంది. ఈరోజు సింహరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాల్లో అనుకూలత కొనసాగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు వేగవంతంగా కలిసి వస్తాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. గతంలో కన్నా మెరుగైనటువంటి వాతావరణం వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో బలాన్ని కలిగిస్తుంది. అసాధ్య కార్యక్రమాలు సుసాధ్యం చేయగలుగుతారు. అభివృద్ధి ఆర్థికంగా ఆనందానికి దారితీస్తుంది. మాట చెల్లుబాటుతనం ద్వారా చేపట్టినటువంటి కార్యకలాపాల్లో మహిళలు విజయాలు సాధించగలుగుతారు. సంతృప్తికర సంఘటనలు వ్యాపార రంగం వారికి ఆర్థికంగా కలిసి వస్తాయి. నూతన ఉత్సాహంతో కూడినటువంటి కార్యకలాపాలు వైద్య వృత్తి వారు ప్రారంభించగలుగుతారు. ఈరోజు కన్యారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాల్లో జాగ్రత్తతో కూడిన నిర్ణయాలు తప్పనిసరి. ముందు నుయ్యి వెనుక గొయ్యి వంటి పరిస్థితులు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఆకస్మికంగా తారసపడతాయి. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాలు కొనసాగుతాయి. మంచి అవకాశాలు సద్వినియోగపరచుకోలేకపోతారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. మంచి అవకాశాలు ఉన్నప్పటికీ ఆశించినటువంటి ప్రయోజనాలు వ్యాపార రంగం వారు పొందలేకపోతారు. పోటీ పెరుగుతుంది. ప్రత్యర్థులు బలపడతారు. గతంలో కన్నా మెరుగైనటువంటి వాతావరణం ఆర్థికంగా తగ్గుతుంది. మహిళలకు ఆకస్మిక సమస్యలు ఆర్థిక పరంగా ఏర్పడడంతో తత్తరపాటు సంఘటనలు చోటు చేసుకుంటాయి. విద్యార్థులకి గట్టి కృషి తప్పనిసరి. మందత్వం పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు క్రీడారంగం వారికి మెల్లమెల్లగా కలిసి వస్తాయి. ఈరోజు తులారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 8. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం నీలం. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సామర్థ్యంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా గుర్తింపు లభిస్తుంది. మంచి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో ఆహ్వానించగలుగుతారు. గతంలో ఏర్పడినటువంటి శత్రుత్వాలు
అనుకూలంగా మరల్చుకోగలుగుతారు. మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం కలిగి ఉంటారు. చిరునవ్వు సంఘటనలు మహిళలు గృహపరంగా ఆహ్వానించగలుగుతారు. శుభవార్తలు వింటారు. శుభ ప్రయత్నాలు గృహపరంగా బలాన్ని కలిగిస్తాయి. విలువైనటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా వైద్య వృత్తి వారికి గుర్తింపు లభిస్తుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం న్యాయవాద వృత్తి వారు కొనసాగించగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి ఆర్థిక బలం పెరుగుతుంది. వివిధ రకాల పరిశోధనల ద్వారా చేపట్టినటువంటి కార్యకలాపాల్లో గుర్తింపు లభిస్తుంది. ఈరోజు వృశ్చిక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు ధనుసు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మానసిక ధైర్యం కొనసాగుతుంది. తీసుకున్నటువంటి నిర్ణయాలపై సందిగ్ధత కూడా ఉంటుంది. మెరుగైనటువంటి అవకాశాలకే తహతహ పెరుగుతుంది. ఆకస్మిక శత్రుత్వాలు పెరిగేటువంటి సంఘటనలు కూడా లేకపోలేదు. ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు కొనసాగుతాయి. విద్యార్థులకి మెరుగైనటువంటి అవకాశాలు విద్యాపరంగా లభిస్తాయి. మహిళలకు ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు ఉంటాయి. అయినప్పటికీ వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో ధైర్యంతో కూడిన నిర్ణయాల ద్వారా నెగ్గుకు రాగలుగుతారు. పరిస్థితుల్ని అదుపులోకి తీసుకుని తద్వారా విషయాలు వైద్య వృత్తి వారు పొందగలుగుతారు. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో న్యాయవాద వృత్తి వారికి అనుకూలత కొనసాగుతుంది. ఈరోజు ధనుసు రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి ఈశ్వర ఆరాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆకస్మిక వ్యయం ఉన్నప్పటికీ ఆదాయాన్ని కూడా పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరం అవుతాయి. తెలివైనటువంటి నిర్ణయాల ద్వారా సమస్యల్ని అధిగమించగలుగుతారు. ఆగిపోయినటువంటి కార్యకలాపాలు పునఃప్రారంభించి అంతిమంగా విజయాలు పొందేటువంటి పరిస్థితులు ఆనందాన్ని కలిగిస్తాయి. మంచి అవకాశాలు విద్యార్థులకి లభిస్తాయి. స్థిరమైనటువంటి నిర్ణయాల ద్వారా మహిళలకు ఆపదలు దూరమవుతాయి. గతంలో చేసినటువంటి పొరపాట్లు సవరించుకోగలుగుతారు. క్రమశిక్షణ వైద్య వృత్తి వారికి పెరుగుతుంది. న్యాయవాద వృత్తి వారికి కోర్టు సంబంధిత కార్యకలాపాల్లో విజయాలు ప్రాప్తిస్తాయి. మానసిక ధైర్యంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ క్రీడారంగం వారికి లాభిస్తుంది. రాజకీయ రంగం వారికి పునఃప్రయత్నాలు కలిసి వస్తాయి. ఈరోజు మకర రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 8. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం నలుపు. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మానసిక స్థైర్యం తగ్గుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో అనుకూలత వేగవంతంగా పొందలేకపోతారు. అనిశ్చితి ఆర్థికంగా ఉంటుంది. నిర్ణయాలు త్వరితగతిని తీసుకోలేకపోతారు. సంబంధ బాంధవ్యాల విషయంలో విభేదాలు తలెత్తుతాయి. ఇతరులు చేసినటువంటి పొరపాట్లకు బాధ్యత వహించాల్సి వస్తుంది. అభద్రతా భావం పెరుగుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు మహిళలు పొందలేకపోతారు. కార్యక్రమ నిర్వహణలో వ్యాపార రంగం వారికి ఆకస్మిక చిక్కులు, సమస్యలు ఏర్పడేటువంటి సంఘటనలు లేకపోలేదు. అనిశ్చిత పరిస్థితులు వైద్య వృత్తి వారికి ఉంటాయి. న్యాయవాద వృత్తి వారికి చేపట్టినటువంటి కార్యకలాపాల్లో ప్రోత్సాహం తగ్గుతుంది. మంచి అవకాశాలు వ్యవసాయ రంగం వారు పొందలేకపోతారు. శ్రమ అధికమవుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు ఉపాధ్యాయ వృత్తి వారికి వికటిస్తాయి. ఈరోజు కుంభరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని ఏలినాటి శని ద్వారా ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి విపత్కర పరిస్థితులు ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని విజయాలు సాధించడానికి మహాకాళి అమ్మవారిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు మీన రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే శ్రమతో కూడిన విజయాలు ప్రాప్తిస్తాయి. అవమానకర సంఘటనలు ఉంటాయి. ఆశించినటువంటి ప్రయోజనకర కార్యక్రమ నిర్వహణలో ఆలస్యంగా విజయాలు ప్రాప్తిస్తాయి. శ్రమతో కూడినటువంటి విషయాలు వ్యాపార రంగం వారికి కొనసాగుతాయి. అనిశ్చిత పరిస్థితులు విద్యార్థులు కొనసాగిస్తారు. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం తగ్గుతుంది. న్యాయవాద వృత్తి వారికి సామాన్యం, వైద్య వృత్తి వారికి ఆకస్మిక ప్రతికూల మార్పులు వృత్తిపరంగా కొనసాగుతాయి. ఆశించినటువంటి ప్రయోజనకర కార్యక్రమ నిర్వహణ
ఆలస్యంగా పూర్తి చేయగలుగుతారు. ఉపాధ్యాయ వృత్తి వారికి సామాన్యం. ఈరోజు మీన రాశి వారు ప్రతికూల ప్రభావాలను దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మీన రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మీన రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి కాలయాపన ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు పరిష్కరింపబడాలని, చేపట్టినటువంటి కార్యకలాపాల్లో స్థిరత్వం పెరగాలని, మెరుగైనటువంటి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో ఏర్పడాలని శనివారం సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామిని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి.